కొమ్మూరి గోల్డ్ బయర్స్ తాకట్లో ఉన్న బంగారం విడిపించి ఆ రోజు మార్కెట్ రేటు కట్టి మిగిలిన డబ్బు మీకే ఇస్తారు. కాంటాక్ట్ నంబర్ 9247538993. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, మనకి మార్చి 3 చంద్రగ్రహణం ఉంది. సో దాని గురించి ఆ చంద్రగ్రహణం వల్ల ఏమైనా ఎఫెక్ట్ అవుతాయా, లేదా దానికి కూడా ఏమైనా పరిహారాలు అంటూ పాటించవలసిన అవసరం ఉందంటారా? ముఖ్యంగా చంద్రగ్రహణం, గ్రహణాలు అనేవి కామన్గా సహజంగా ప్రతి సంవత్సరం కూడా వస్తూ ఉంటాయి. సూర్యగ్రహణం, చంద్రగ్రహణం అనేది సహజంగా వస్తూ ఉంటాయి. ఈ గ్రహణాల సమయంలో అయితే గనక ఖచ్చితంగా కొన్ని రాసుల వారికి ఇబ్బంది ఉంటుంది. ఏ రాశిలో గ్రహణం వస్తుందో ఆ రాశి వారికి కొంత, ఆ రాశి తర్వాత రాశుల వారికి కొంత అయితే ఇబ్బంది ఉంటుంది. పాపం తలా కొంచెం పంచుకోవాలన్నట్టు తలా పిటికలు అన్నట్టు ఉంటుంది. అలానే ఈ యొక్క గ్రహణాల అనంతరం కూడా గ్రహణము సమీపంలో ముందుగా ప్రికాషన్స్ తీసుకునేటువంటివి అయితే కొన్ని ఉంటాయి. అవి ఏంటంటే, గ్రహణం ఎప్పుడైతే సంభవిస్తుందో ఆ గ్రహణ శూలం అంటారు, 3 గంటలు 6 గంటల ముందు నుంచే ఉంటుంది. ఆ గ్రహణ అనంతరం అన్నప్పుడు విడుపు గ్రహణం అంటారు. అది ఒక 3 నుంచి 6 గంటల సమయం ఉంటుంది. గ్రహణం పట్టే సమయం 3 గంటలైతే ఈ మిగతా సమయం అంతా కూడా 12 గంటల సమయానికి గ్రహణానికి కేటాయించి పడుతుంది. కాబట్టి ఆ రోజు ఆ పూటంతా కూడా మనము ఖచ్చితంగా ప్రికాషన్స్ తీసుకోవాలి. ముఖ్యంగా ఇంట్లో ఉన్నటువంటి ప్రెగ్నెన్సీ స్త్రీలు, కొత్తగా పెళ్ళైన వారు, చంటి పిల్లలు ఉన్నవారు ఖచ్చితంగా ప్రికాషన్స్ తీసుకోవాలి. 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలు ఉంటే కూడా వారిని ఆ గ్రహణం పట్టిన సమయంలో బయటికి పంపించకూడదు. తలస్నానం చేసేసి ఏదో ఒక ఆయిల్ రాయాలి. ఆయిల్ రాయకుండా బయటికి పోతే ఆ సమయంలో ఏమైందంటే నెగిటివిటీస్కి పవర్ ఎక్కువ ఉంటుంది. దెయ్యాలు, భూతాలు, పిచాచులు, ఆత్మలు, అలానే కొన్ని జిన్నాతులు, పరిలు, అలానే చేతబడులు, హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, చేతబడి, ఇలాంటి వాటన్నిటికీ పవర్స్ ఎక్కువ ఉంటాయి. ఈ చంటి పిల్లలు బయటికి వెళ్ళారంటే ఆ తరుణంలో ఏమైందంటే ఆవహించేస్తాయి. అలానే తలస్నానం చేసి బయటికి ఎలా వెళ్ళిపోవటం, స్త్రీలు కావచ్చు, పురుషులకి అయితే కనుక అలా వెళ్ళిపోయేది అనుకుంటుంటారు, చెప్పులు లేకుండా వెళ్ళటం, ఇలాంటి చేసే సమయంలో ఏంటంటే ఆ పవర్స్, నెగిటివ్ పవర్స్ని మనకు ఆవహిస్తుంటాయి. ఎవరికో చేస్తారు, ఆ సమయంలో మనం కనిపిస్తాము, మనకు ఆవహించేస్తాం. అలాంటి ద్వారా ఏంటంటే ఇబ్బంది పడతారు. స్టమక్ రిలేటెడ్ సమస్యలు రావడం, పిల్లలు ఎదుగులు లేకపోవడం, ఏడుపు ఎక్కువ రావడం, బ్రెయిన్ పని చేయకపోవడం, అంగవైకల్యంగా అయిపోవటం, అది పోలియో అనుకుంటారు అందరూ, అట్లా అంగవైకల్యంగా అయిపోవటం, ఆ రకంగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అందుకని గ్రహణాల సమయాల్లో బయటికి ఆకాశం వైపు చూడటం కానీ, అలా వెలుతురులో కానీ వెళ్ళకూడదు అంటారు అనమాట. ఆ గ్రహణాల సమయం ఎందుకు వెళ్ళకూడదు అంటే, ఆకాశాన్ని చూడొచ్చు కానీ ఇక్కడ చేసేటువంటి మానవులే కదా, ఈ మానవులు చేసే చెడు వలన ఆ చెడు వీరికి పాకిందంటే ఇబ్బంది అవుతుంది. దానికి వీరుగుడు అయితే మళ్ళీ కష్టం కదా, అందుకని చెప్పేసి వెళ్ళొద్దు అంటారు అనమాట. ఆ ప్రికాషన్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. ఇంకోటి, ప్రెగ్నెన్సీ స్త్రీలు ఉంటారు, గర్భం దాల్చినటువంటి స్త్రీలు, ఒక రోజు నుంచి గర్భం దాల్చి కనేంత వరకు కూడా, ప్రసవించేంత వరకు కూడా గర్భిణీ స్త్రీ కిందే ఉంటారు. ఈ గర్భిణీ స్త్రీలు కూడా ఆకాశం వైపు చూడటం కానీ, అటువైపు వెళ్ళడం కానీ చేయకూడదు. ఎందుకంటే కనుక లోపల పిండానికి ఇబ్బంది అయ్యేటువంటి ఉమ్ము నీరు మింగేసి దానికి కనిపిస్తుంటుంది. కాబట్టి ఆకాశం వైపు చూడటం కానీ, బయటికి వెళ్ళడం కానీ చేయకూడదు. మామూలుగా అయితే మన పెద్దవాళ్ళకి అయితే తిరగొద్దని కూడా చెప్తారు. అంటే ఈ చంద్రగ్రహణం రోజు ఎక్కువగా చెప్పేది ఏంటంటే, ఈ ప్రెగ్నెన్సీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో కదలకూడదు, అటు తిరిగి ఇటు తిరిగి పడుకోకూడదు అని చెప్తూ ఉంటారు. అవి కూడా పాటించాలంటారు? అది వాస్తవంగా అయితే పాటించాలి, కానీ ఈ రోజుల్లో ఏంటంటే అంత ఓపికగా ఉండేటువంటి వారి స్త్రీలు అయితే ఎవరు లేరు. ఎవరి అనేజీ వారికి ఉంటుంది. అంటే ఇప్పుడు ఎంప్లాయీస్ కానీ, జాబ్ చేసే వాళ్ళు కానీ, వర్క్ ఉందంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా. సో ఆ రోజు ప్రత్యేకంగా ఏం పాటించాలంటారు? ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే, మరీ ప్రత్యేకంగా అలా పుడుకొని శ్వాస పీల్చుకోకూడదు, కదలకూడదు అని చెప్పేసి అయితే ఏమీ అవసరం లేదు. ఇంట్లో ఉంటే సరిపోతుంది. ఆ ఒక చంద్ర కిరణాలు, ఆ విష కిరణాలు మనమేం పడకుండా ఉంటే చాలు. వేరే అయితే ఏం చేసే అవసరం లేదు. ఒకవేళ అలాంటి సందర్భంగా మీరన్నట్టుగా తప్పదు అనుకుంటే కనుక మనకి ఒక సిల్వర్ ఉంటుంది, ఏదైనా ఒక సిల్వర్ రూపు కానీ, ప్రతిమ కానీ సిల్వర్ సంబంధించి ఉంటుంది. అది బాడీ మీద ఏదైనా ఉంగరంగా కానీ, లేకపోతే ఏదో ఒక రకంగా బాడీ మీద పెట్టుకోవాలి స్త్రీలు అయితే కనుక. ఆ తర్వాత అనంతరం కూడా ఆ సిల్వర్ని దానం ఇచ్చేసేయాలి. ఆ సిల్వర్ని దానం ఇచ్చేసేయాలి. ఎప్పుడు వండుకునే సిల్వర్ అయితే ఉంచుకోవచ్చు. లేదు ఇక తప్పదు, నాకు గ్రహణం ఉన్నా కూడా నేను బయటకు వెళ్ళాల్సి వస్తుంది అనుకుంటే, ప్రెగ్నెన్సీ ఉండి బయటకు వెళ్ళాలి, అత్యవసర పరిస్థితి అంటే కనుక సిల్వర్ ఒకటి ఎప్పుడు కూడా పెట్టుకోవాలి దగ్గర. ఆ సిల్వర్ అలా పెట్టుకుంటే సరిపోతుంది. లేదు అంటే కనుక ఇంట్లో ఒడ్లు ఉంటాయి కదా, ఆ ఒడ్లు కొంచెం పాకెట్లో పెట్టుకుని వెళ్ళిపోవాలి. లేదా గరిక జేబులో పెట్టుకుని వెళ్ళిపోవాలి. ఇలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే బయటికి వెళ్ళినా కూడా కొంతమేర ఇబ్బంది లేకుండా అయితే ఉంటుంది. లేదు ఇంట్లో ఉందా అంటే కనుక మనకి చెమ్ము ఉంటుంది, ఒకటి పెద్ద చెమ్ము, రావి చెమ్ము ఉంటుంది. ఆ రావి చెమ్ములో నీళ్లు పోయాలి. నీళ్లు, పన్నీరు, కుంకుమ పువ్వు వేసేసి దానిపైన మూత ఉండకూడదు. అది తీసేసి బయట మనకి గర్భగుడి ఉంటుంది, గర్భ వాకిలి ఉంటుంది కదా, సింహద్వారం అంటారు. ఈ సింహద్వారానికి బయట వైపున చంద్రకిరణాలు పడేలాగా బయట వైపున పెట్టాలి. బయట వైపున పెడితే ఇంట్లో ఏదన్నా తిరగాల్సి వచ్చినా, ఇంట్లో ఏదైనా తినాల్సి వచ్చినా కూడా ఆ ఎఫెక్ట్
వెయిట్ అనేది తగ్గుతూ ఉండిద్ది. దీని ప్రికాషన్స్ ఇవి. ఇంట్లో తినేటువంటి వస్తువులు గరిక వేసుకోవాలి. ఇప్పుడు చాలా మంది హాస్పిటల్కి వెళ్తే నా రోగం నొప్పి తెలియట్లేదండి, స్కానింగ్లు ఏం లేదు, కానీ నాకు అనేజీ ఉంది. వీళ్ళందరూ కూడా గ్రహణం రోజు తినడం ద్వారా అలాంటి ఇబ్బందులు ఉంటాయి. ఏదైనా ఆవహిస్తూ ఉంటుంది అనమాట. చెడు లోపల బయట గాలిలో తిరుగుతూ ఉంటాయి చాలా, అవన్నీ మనకు తెలియదు. అవన్నీ కూడా గ్రహణాల రోజున ఆయుష్ ప్రాణం పుంజుకుని ఉంటాయి. ఎవడైనా ఏదైనా మంచి వేడివేడి ఇడ్లీ ఉన్నాయని చెప్పి గ్రహణం పట్టినలో తిన్నాడు అనుకోండి, ఆ ఇడ్లీతో పాటు ఇది వెళ్తుంది లోపలికి. అది గ్రహణాల్లో పరీక్ష చేయించినప్పుడు టెస్ట్లో రావయ్యి, బాధిస్తూ ఉంటది. ఇక నాలాంటి గురువుల దగ్గరికి వస్తేనే అది తెలుస్తుంది. వాళ్ళు అనుకుంటారు నాకు ఎవడో ఏదో గట్టిగా వేసేసారండి, గట్టి చేపించేసారు, నాకు కూడా శత్రువులు ఉన్నారని ఫీల్ అవుతూ ఉంటారు. కానీ మన శత్రువులు ఎవరు ఉంటారు? మన ఆకలి, మనం చేసే పనుల వల్ల మనకి శత్రువులు అవుతూ ఉంటారు. లేదా మనం ఏం సంపాదిస్తున్నాం శత్రువులు అవ్వాలి చెప్పండి. ఇలాంటి గ్రహణాలు పెట్టడం అంటే దీన్నే అంటారు అనమాట. ఏ పని ముందుకెళ్ళదు, ఏ పని చేద్దానో ముందుకెళ్ళదు, అష్టదిబ్బందన అయిపోతుంది. మనకు మనమే సృష్టించుకుంటాం, కట్లు వేసుకుంటాం అనమాట. ఆ గ్రహణాల సమయంలో ఏమైందండి వేడివిడిగా ఉండి నాలుగు లాగిచ్చేస్తే అయిపోతుంది అంటే తర్వాత మనం లాగుతాం. పట్టించుకునే వాళ్ళు కొందరు అయితే, పట్టించుకోలేని వాళ్ళు కొందరు. మూర్ఖులకైనా ముండోళ్ళకైనా తప్పదు. వేడిగా ఉంటే వేడిగానే ఉంటుంది, చల్లగా ఉంటే చల్లగానే ఉంటుంది. కానీ ప్రకృతిలో చాలా రకాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటి ప్రికాషన్స్ తీసుకోవడం వలన వారు అన్ని రకాల ఇబ్బందులు తొలగిపోతాయి. లేదు తీసుకోము, అక్కడ గ్రహణాలు ఏం సంబంధం లేదు, తినేస్తాం అట్లా చేస్తాం అంటే కనుక వారికి ఖచ్చితంగా ఏదో రోజైతే ఇబ్బంది అయితే ఉంటుంది. ఆ ఇబ్బంది కూడా 3 మాసాల లోపే ఉంటుంది. 90 రోజుల లోపే ఆ ఇబ్బందిని కనిపిస్తూ ఉంటుంది. కానీ గ్రహణ రోజు తిన్నది మర్చిపోతాం. అది అన్నది దాని ఎఫెక్ట్ అని తెలియదు, మర్చిపోతాం. కానీ అందుకోసమే గ్రహణం పట్టక ముందే మనం తినాలి. ఇకపోతే మార్చి 3వ తారీఖు చంద్రగ్రహణం సమయం వచ్చేసి 10 గంటల 5 నిమిషాల నుంచి 3 గంటల 2 నిమిషాల వరకు కూడా, 3 గంటల 42 నిమిషాల వరకు కూడా ఈ గ్రహణం ఉంటుంది. దీని శూలం వచ్చేసి సాయంత్రం 5 గంటల 40 నిమిషాల నుంచి మొదలవుతుంది. స్నానం ఎవరైనా ఆచరించాలి, గురువులు కానీ ఎవరైనా సాధువులు కానీ ఎవరైనా మంత్రోచ్చారణ నేర్చుకోవాలనుకున్న వారైతే కనుక 6 స్నానం చేసి సిద్ధంగా ఉండాలి. ఇక విరుపుడు స్నానం అయితే కనుక ఉదయం బ్రాహ్మీ ముహూర్తం తర్వాతనే కనిపిస్తుంది కాబట్టి 3 గంటల 42 నిమిషాల తర్వాతనే విడుపు స్నానం చేయాలి. సంపూర్ణ గ్రహణం అయితే వచ్చేసి 10 గంటల 5 నిమిషాల నుంచి 12 గంటల 4 నిమిషాల వరకు కూడా సంపూర్ణ చంద్రగ్రహణం ఉంటుంది. ఎవరైనా తినాలి అనుకుంటే 10 గంటల లోపు తినొచ్చు. ప్రెగ్నెన్సీ స్త్రీలైనా ఇంట్లో ఉండేసి ఘన పదార్థాలు కాకుండా 10 గంటల లోపు తినొచ్చు. ముఖ్యంగా అయితే గనక వీరు గడ్డ కూరలు తినకూడదు. క్యారెట్, బీట్రూట్, ఆలు లాంటి, వంకాయ, గోంగూర లాంటి అస్సలు తినకూడదు. నాన్ వెజ్ భుజించకూడదు. దాని ద్వారా వారికి లోపల సమస్య అనేది వస్తుంది. విడిగా ఉన్న మనుషులకు కూడా తినకపోవడం మంచిది. అప్పుడు ఏదైనా ఉంటే కూడా ఆ గ్రహణం అనంతరం స్నానం ఆచరించుకొని అక్కడ మన దేవుని మందిరం అంతా శుద్ధి చేసుకొని ఆ తనంతరం మనకి ఆలయానికి వెళ్ళేసుకొని దానాలు ఇచ్చుకోవాలి. ఇంట్లో ఆడవారు ఎవరైనా ఉంటే వారికి ఇబ్బంది జరుగుతుంది. ఎవరైనా పెద్దవారు మగవారు ఉంటే లేదా ఆడవారు పెద్దవారు ఉంటే వారు 1.5 కిలోల బియ్యము, మనం తినేటువంటి బియ్యము, సిల్వర్ రూపు కానీ ఒక ప్రతిమ కానీ, అలానే ఒక వైట్ వస్త్రము, ఇవన్నీ కూడా మీకు సమీపంలో ఉంటున్న ఆలయాల వాళ్ళకి వెళ్ళి అక్కడ ఉండే అర్చకుల వారికి కానీ ఆచార్య వారికి కానీ పంతులు గారికి కానీ దానం ఇచ్చేసి కాలికి నమస్కారం చేయకూడదు. మన గోత్ర నామాలు, పెద్దవాళ్ళ నామాలు, ఇంట్లో నామాలు అన్ని చెప్పుకొని గ్రహణానికి సంబంధించిన దానం అని చెప్పిస్తే సరిపోతుంది. ఇది చేసుకుంటే ఇంట్లో ఉన్నటువంటి ఆడవారికి, స్త్రీలకు ఎవరికైతే ఉందో వారికి ఆరోగ్యం క్షీణించకుండా ఉంటుంది, అన్ని రకాలు బాగుంటుంది. ఎవరైనా ప్రెగ్నెన్సీ స్త్రీలు ఉన్నా ఈ దానం ఇవ్వచ్చు. ప్రెగ్నెన్సీ స్త్రీలు అయితే ఇవ్వకూడదు, వారి తరపున ఎవరైనా దానం ఇవ్వచ్చు. ఇలాంటి చేసుకుంటే ఈ గ్రహణానికి సంబంధించినటువంటి ఏదైతే చెడు ఉందో అది జరగకుండా ఉంటుంది. మరొక విషయం ఏంటంటే ఈ గ్రహణం వచ్చేసి మహానక్షత్రంలో వస్తుంది. మహానక్షత్రము మనకి సింహరాశిలో ఉంటుంది కాబట్టి సింహరాశి వారికి కూడా కొంచెం ఇబ్బంది కాబట్టి వారింట్లో సింహరాశి వారై ఉంటే ఆ సింహరాశి వారు ఖచ్చితంగా ఆడవారైనా మగవారైనా సరే ఈ యొక్క బియ్యం దానం చేస్తే కనుక వారికి ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఓకే గురుగారు, చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు.